మొత్తం తెచ్చుకోవద్దమ్మా. ఎంతమంది తెచ్చుకోవాలి చేసినట్టు చూడండి, అలా చూడండి, అలాగే చూడండమ్మా. ఇలా చూడండి, ఇలా అమ్మా. తనకి ఇంట్రెస్ట్ మీకు డౌట్ వస్తుంది. భర్తను పెట్టని వాళ్ళు ఎవరంతా చేయాలి అనుకున్నాను. రెండో దగ్గరమ్మా అత్తమాలు తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎంతమంది చూసుకుంటున్నారమ్మా చేతులు ఎత్తండి. చుట్టూ పెరిగారమ్మా, జనం పెరిగారు, పర్లేదు. ఓకే, మూడో ఏదనుకున్నారా? ఇరుగు పొరుగు వెళ్తే గొడవ పెట్టుకోకూడదమ్మా. ఎంతమంది గొడవ పెట్టుకోకూడదు సార్ చెప్పండి. ఈ నెక్స్ట్ పెరిగారమ్మా, ఇంకా బాగా పెరిగారు. నెక్స్ట్ ఏంటమ్మా, ఏం చెప్పాను నేను? 3 ఉన్నాయండి. ఏంటంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు మన లోపల పరమాత్మ ఉంటాడమ్మా. అంటే మాట్లాడకమ్మా, అంటే కొంచెం అప్పుడు ఒక సీరియస్గా ఉన్నాం కాబట్టి కొంచెం రిలాక్స్ అవుతామని, అందుకంటే ఇంకా. అయితే మన లోపల పరమాత్మ అంటే మనకు ఆకలి వేస్తుంటుంది. లోపల కడుపులో మంట వస్తుంది. అప్పుడు ఆకలి వేస్తుందా మీకు? ఇంకే వేస్తలేదా? ఇంకే వేస్తలేదు. అయితే పర్లేదు, టైం గొడవ అయిపోయింది కాదు. మనం ఎక్కువ చెప్పుకోవచ్చు. అయితే విషయం ఏంటంటే అమ్మా, మన లోపల ఉన్న అంటే ఆకలి అనే జఠరాగ్ని అంటాం దాన్ని. అదే పరమాత్మ యొక్క స్వరూపం. అది ఒరే బాబు కొంచెం అన్నం పెట్టరా బాబు అని అనుకుంటే లోపల ఉంది. మనం ఏం చేస్తాం? ఒంటి గంట పెట్టవలసిందల్లా 4 గంటలు పెట్టినాం పట్టినాయి. ఆయన లోపల ఉండి పెట్టరా 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 అని అడుగుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఉండరా బాబు నా పని అయిపోవాలంటాం. నా పని అయిపోయిన తర్వాత నీకు పెడతాను ఉందంటాం. ఆ లోపల భగవంతుడు ఉన్నాడమ్మా. 4వది. 5వది అన్నమో రామచంద్ర అని ఎవరన్నా వస్తారమ్మా. టైం కంటే ఇప్పుడు వస్తలేదనుకుంటే అందరికీ తిండి ఎక్కువైపోయింది. ఎక్కడ పెట్టారు భోజనాలు పెడతారు కాబట్టి ఎప్పుడైనా అనుకోకుండా భగవంతుడే వస్తాడమ్మా. ఆశ్చర్యం. ఇప్పుడు కూడా వస్తున్నారు కొంతమంది. ఎవరో వస్తారా అనుకోకుండా. ఆయన భగవత్ స్వరూపం అని భావించి మనం ఆహారం పెట్టాలమ్మా. 6వది అందరికీ ఆ రోజు బాగా ఇష్టమైంది, అందరూ కూడా ఎక్కువగా ఇష్టపడేది మహాలక్ష్మిగా తయారవ్వాలమ్మా. అంటే మహాలక్ష్మిగా తయారవ్వాలన్నా ఒక ఆవిడ ఉందండి, బ్యాంకులో వస్తువులు ఉండిపోయింది. మీరేమో మహాలక్ష్మిగా తయారవ్వమంటే ఆ వస్తువులు ఇచ్చితే తయారవుతా ఉన్నారు. అది కాదమ్మా, వస్తువులన్నీ వేసుకొని తయారవ్వమని కాదు దాని అర్థం. ఉన్నంతలో మహాలక్ష్మిగా ఉండాలి. ఇంకొక 3 నియమాలు ఉన్నాయమ్మా. అది ఎవరో చెప్తామంటే ఇది పూర్ణంగా చేసి ఒక స్థితి సాధించిన తర్వాత ఆ 3 నియమాలు చెప్తాం. వాళ్ళు పరమాత్మ పాదాలు చేరుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం చెప్తాం. అంటే ఇది లౌకికమైన వ్యవహారం కాదు. ఆ 3 నియమాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి అది తర్వాత చెప్తాం. కానీ ఈ వ్రతం 41 రోజులు చేసిన తర్వాత మా భర్త మారలేదని కానీ మా పిల్లలు మారలేదని కానీ ఎవరైనా నాకు కంప్లైంట్ చేస్తుంది. ముందు వ్రతం చూడు నేర్చుకుంది. అట్లా నన్ను ఇంకో విషయం, వాట్సాప్లో అందరి నెంబర్లు ఉన్నాయమ్మా నా దగ్గర.